అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాభారతి పరిశ్రమలో వచ్చినటువంటి ఇబ్బందులు, ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా కన్సల్టేట్ ఫీజు నిన్న మొన్న 4 రోజుల కింద రావటం, చాలా మంది కూడా ఈ యొక్క డబ్బులు కట్టాలంటే మా చేత కాదనేటువంటిది నాతో ఫోన్లలో మాట్లాడము, పత్రికల ద్వారా తెలుసుకోవడము, పత్రికలు కూడా రాయటం జరిగింది. ఎప్పుడైనా కానీ కూడా ఏ ప్రభుత్వం వచ్చిన ఆదాయాన్ని వదులుకోదు. ఎందుకంటే ప్రభుత్వం ముందే మనం ఆర్థికంగా ఉంది, ఈ రోజు కష్టాల్లో ఉంది ప్రభుత్వం, ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వాల్సి వస్తాయి. ఇవన్నీ కావాలంటే పన్నుల రూపంలో కానీ మైనింగ్ అని కాదు, అన్ని రకాల పన్నుల రూపంలో ఎక్కడో చోటునే దాన్ని చేస్తేనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు ఇవ్వగలుగుతాము. అవి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే గతంలో గారు మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన గట్టిగా పోరాటం చేస్తుంటే ఈ వీరు వచ్చేది కాదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కోలుకోలేని ఇబ్బందులు, చెప్పలేని ఇబ్బందులు, అభివృద్ధికి ఎక్కడ నిధులు లేవు. రాష్ట్రం ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చి ఈ రోజు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. దాన్ని 10 times కట్టమనడము, సెక్యూరిటీ డిపాజిట్ 3 times పెంచడము, రాయితీని కూడా కన్సిడరేషన్ 2021 నుంచి మళ్ళీ ఆ యొక్క అప్పుడు ఇచ్చినటువంటి జీవోను ఇక్కడ మళ్ళీ ఇవ్వమని చెప్పడం. ఇక్కడ యజమానులు కూడా ఒకటి అడుగుతా ఉన్నా, మీరందరం కూడా నిజాయితీగా ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లిస్తే ప్రభుత్వంలో వారికి ఆదాయం తగ్గుతుందో ఆ డిపార్ట్మెంట్ వారు దానికి మళ్ళీ ఎక్కడో చోట వెతికి అది ఫిల్అప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు రాయితీలు గతంలో ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు చెప్పండి. ఇవన్నీ కూడా అక్రమంగా కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్నింటికి ఇక్కడ కూడా ప్రభుత్వంలో కూడా కొన్ని నిర్ణయాలు ఈసీ, సిఎఫ్సి కొత్తగా వచ్చినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో అప్పుడు వచ్చినటువంటి అంత ముందు లేవు. ఆ విధానాలు రావడం వల్ల అవి మీరు చేసుకోకపోవడం, అవి చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలించవు. ఆ కండిషన్ నాపరాయిలో రాలేదని కూడా నాకు కూడా మీ ఇబ్బందులను తెలుసు. ఎందుకంటే ఈ యొక్క గని యజమానులు ఉన్నారు, వాళ్ళ కష్టాలు కూడా నాకు తెలియనివి కావు. ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా అయితే ఈ పరిశ్రమను ఆదుకుంటామో, ఈ పరిశ్రమ మళ్ళా నిలవదొక్కుకోవాలి, మళ్ళీ పూర్వ స్థితికి ఈ పరిశ్రమ రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాము. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలకు సహకరించాలి. ఈ రోజు ఏదో ఒక టన్ను ఎక్స్ట్రా అంటే 2 టన్నులు పర్లేదు, మనకు రాయితేమో 3 టన్నులు 4 టన్నులు పెట్టుకుంటాం, 8 టన్నులు తీసుకుపోతున్నాం. దానివల్ల ప్రభుత్వానికి గడ్డి కొట్టకుండా, మీకు నష్టం లేకుండా, అటు మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని రేపు మంత్రి గారి దగ్గర కలిసి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఒక బలమైన కోరిక ఉంది, చేస్తాము. మనం కూడా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని, ఖచ్చితంగా కూడా న్యాయం అయ్యేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం. కన్సిడరేషన్ ఫీజుతోనే పోదు. ఇక్కడ ఒక కన్సిడరేషన్ ఫీజు పోయిన తర్వాత ఇక్కడ పెట్టిన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా ఏ విధంగా అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకోటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టులో కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టులో ఉన్న నామ్స్ ఏ విధంగా మనం తీసివేయాలి, ప్రభుత్వానికి ఆ శక్తి ఉందా లేదా అమలు. ఎందుకంటే సుప్రీంకోర్టు అన్న తర్వాత దాంట్లో ఎవరు చేయి పెడతారా పెట్టలేదో కూడా తెలియకపోయింది. అందుకే తెలియని విషయాల మీద వాగ్దానాల కంటే పరిష్కారానికి మార్గం మాట ఆలోచించి మీకు కూడా న్యాయం జరిగేటట్టుగా, పరిశ్రమ బాగుపడేటట్టుగా, అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఆదాయం వచ్చేటట్టు కూడా ఇద్దరికి సఖ్యతగా ఉండే విధంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి రేపే ఆలస్యం చేయకుండా రేపు మంత్రి గారిని రేపు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఏదో టైంలో రేపు ఖచ్చితంగా కలిసి త్వరలోనే సమస్యకు పరిష్కారం అవుతుందని అయ్యే విధంగా కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, వందలాదిగా వచ్చినారు. మీ సమస్య నాకు అర్థం అవుతానే ఉంటుంది. ఎందుకంటే కార్మికుడి నేను కాదు కానీ గని లేకపోవచ్చు, మీకంటే ఎక్కువ నాకే తెలుస్తుంది ఇళ్లలోని సమస్య. ఎందుకంటే నిత్యం నా దగ్గరికి వచ్చేదంతా కూడా గని యజమానులు. నాకు ఇది మొన్న జరిగినది ఖచ్చితంగా తీసుకొని సమస్యకు పరిష్కారం ప్రభుత్వం దగ్గర చూస్తానని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.